పాడదాం, ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులు ఏమంటారో చూద్దాం. ఓకే. సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ, సన్న జాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంటో ఉండి ఉయ్యాలకి ఊగుతూ ఉంటే లాలీ 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 లాలీలో. ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, అయ్య బాబోయ్, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచి ఆ వచ్చిందెవరో చూశాను, ఆ వచ్చిందెవరో చూశాను. ఎవలాను? నల్లని వాడు, గుంట కన్నులవాడు, గుబురు మీసాలవాడు, 6 అడుగుల పొడుగువాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నేను నరికేస్తా. నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా. బలిబలి. పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను బట్టి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంటి మూర్ఛం? కాదు, మా అమ్మ. బలిబలి ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకి తోసింది. అది తల్లా కాదు, దెయ్యం భూతం రాక్షసి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిల్చున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. పాపాత్ములాలా కొలుతా, నువ్వు నా కొద్ది వాళ్ళ దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీ వయసు 5 ఏళ్ళ? మరి చెప్పవే. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య కొంప ముంచేచాడు. తరంగా రేడియో శ్రోతల్లారా, తాతయ్య కొంప ముంచేచాడు. చాలా